హాయ్ అండి. అందరికీ కొత్త నవలలోకి స్వాగతం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే కొత్త నవల సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన మూడో మనిషి అనే నవలండి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు గనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతను, వెయ్యారాలు వెల్లువెత్తి ఉరకలు వేసే నది లాంటి ఆమె, వీరిద్దరి మధ్య సౌందర్య ప్రపంచంలా రివ్వుమని దూసుకువచ్చిన ఆ మూడో మనిషి ఎవరు? మీరు ఎన్ని గ్రంథాలైనా చదవండి, ఎంత విజ్ఞానమైనా సంపాదించండి, అర్థం చేసుకోలేనిది ఒకటే, స్త్రీ హృదయం. మీరు ఎన్ని కష్టాలైనా పడండి, ఎంత డబ్బునైనా సొంతం చేసుకోండి, కొనలేనిది ఒకటే, స్త్రీ హృదయం. మీరు ఎంత వేదాంతులైనా కండి, దేవుడిని మీ దగ్గరకు రప్పించుకోండి, గెలవలేనిది ఒకటే, స్త్రీ హృదయం. బ్రహ్మదేవుడు ఒక సుగుణాల అందాల రాశిని సృష్టించడం కోసం బ్రహ్మ ప్రయత్నం చేయడం చూసి రంభ, ఊర్వశులు నేను సగం నువ్వు సగం అని భూమి మీదకు రాకుండానే ఒప్పందం చేసుకున్నారు. సీతాదేవి, ద్రౌపది కొండంత సహనాన్ని, అనంతమైన పట్టుదలని తమ బదులుగా పంపించారు. పువ్వులు తమ లాలిత్యాన్ని దానం చేశాయి, పిట్టలు తమ కంఠాన్ని అరువిచ్చాయి, నెమలి తన సోయగపు నడకని అరువిచ్చింది, కొండలు గాంభీర్యాన్ని ఇచ్చాయి, సముద్రం లోతైన గుండెనిచ్చింది. వెరసి ప్రకృతి అంతా ఆమెలో వెళ్ళి విరిసింది. దేదీప్య అందంగా ఉంటుందని చెబితే నా గురించి ఇంత తక్కువగా నా చెప్పటం అని అందమే చిన్నబోతుంది. దేదీప్య బిహేవియర్ ఈజ్ నైస్ అని ఎవరైనా మెచ్చుకుంటే నా గురించి ఇంత చిన్న వాక్యంలో నా చెప్పడమని ప్రవర్తనే మనల్ని కోపడుతుంది. ఎంత చెప్పినా ఏమాత్రం తరగనిది, ఎంత వర్ణించినా ఇంకా మిగిలేది, ఎంత పొగిడినా అర్థమయ్యేది, ఎంత పొగిడినా అర్హమయ్యేది ఆమె సౌందర్యం, ఆమె గుణం. ఏ దీపా, ఇలాగా వినిపించిన పిలుపుకి తిరిగి చూసింది దేదీప్య. ఆమె ఫ్రెండ్ మధులత పిలుస్తోంది. ఎందుకు? అక్కడి నుంచే సైగ చేస్తూ అడిగింది దేదీప్య. విసుగ్గా మొహం చిట్లించి వచ్చింది మధులత. ఏం మహాతల్లి, ఇక్కడి నుంచి అంగుళం కదలలేవా? నేనే వచ్చి చెప్పాలా? కోపంగా ఉన్న మధులతని చూసేసరికి నవ్వాగలేదు దేదీప్యకి. ఎందుకు ఆ నువ్వు? అనుమానంగా దేదీప్యను చోచగా చూస్తూ అడిగింది మధులత. కోపంగా ఉన్నప్పుడల్లా మన మొహం అద్దంలో చూసుకునే అవకాశం ప్రతి మనిషికి దొరకాలి. అప్పుడు జీవితంలో మనం కోపం జోలికి పోము, అది మన జోలికి రాదు అన్నది దేదీప్య. అబ్బా, తమరికి కోపం ఎప్పుడూ రానట్లు ఎవరన్నా ఏడిపిస్తే ముందే అలిగేస్తావు. దేదీప్య మొహం అలకలో ఏ విధంగా ఉంటుందో గుర్తుకు రాగానే మధులత పెదాలపై మనోహరమైన చిరునవ్వు వెలిసింది. అలక వేరు, కోపం వేరు. మనం కోపంగా ఉంటే ఎవరూ బతిమలాడరు, కానీ మనం అలిగితే మన ఆత్మీయులంతా చుట్టూ చేరుతారు. లాజిక్ విడమర్చింది దేదీప్య. ఆమె చెప్పే మాటలు కళ్ళు పెద్దవి చేసి వింది మధులత. ఆహా, ఏం చెప్పావే తల్లి, మొత్తానికి కళ్ళు తెరిపించావు. కానీ పద పద, ఈరోజు మనకి ల్యాబ్ ఉందట, అది చెప్పాలనే నేను వచ్చాను. కసిరేసి ముందుకు నడిచింది మధులత. నవ్వుతూ ఆమెను అనుసరించింది దేదీప్య, మధులత చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. సృష్టిలో తీయనిది స్నేహమే. అంటే ఒప్పుకోరు, కానీ స్నేహం కూడా అంటే ఒప్పుకుంటారు. డిగ్రీ వరకు కలిసే ఆడుతూ పాడుతూ చదివారు. పీజీకి వచ్చేసరికి ఇద్దరికీ ఒక దగ్గర సీటు వస్తుందో రాదోనని భయపడి ఆ సెట్ ఎంట్రన్స్కి కష్టపడి బాగా చదివి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరికి 20లోపు ర్యాంకులు రావడంతో క్యాంపస్ సీట్లు దొరికాయి. ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిపోయిన బయోటెక్నాలజీలో పీజీ చేస్తున్నారు ఇద్దరూ ల్యాబ్ వైపు దారి తీశారు. వీళ్ళు వెళ్ళేసరికి ల్యాబ్ ఖాళీ లేదు. సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్న ఆ ల్యాబ్ ఎప్పుడూ ఖాళీ ఉండదు. ముఖ్యంగా స్కాలర్స్ అక్కడే రాత్రింబవళ్ళు అవిశ్రాంతిగా ప్రయోగాల్లో మునిగి తేలుతుంటారు. ఈరోజు మనకి ల్యాబ్ అలాట్ చేశారు కదా, అసలు ఇక్కడ ఖాళీయే లేదు. దేదీప్య చెవిలో చిన్నగా గొణిగింది మధులత. క్యాంపస్లో ఎవరు టైం టేబుల్ అసలు పాటించరు కాబోలు అంది దేదీప్య అసహనంగా. చాలామంది విననే వినరు. ఆమె క్లాస్మేట్స్ ముసిముసిగా నవ్వుకుంటే సీనియర్స్, స్కాలర్స్ చురుగ్గా చూశారు. ల్యాబ్లో ఓ మూల ఎక్విప్మెంట్ దగ్గర నిలబడి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్న 4 స్కాలర్స్ చెవిలో వద్దన్న ఆ మాటలు దూరాయి. వాళ్ళల్లో ఒకతను చకచగా నడుస్తూ దేదీప్య దగ్గరికి వచ్చి, ఏంటి ఫ్రెష్గా చులకనగా అన్నాడు. జూనియర్స్ అందరికీ నషాళాన్ని కంటింది.
అందరి దృష్టి ఇటువైపు మళ్ళింది. అందంగా ఆకర్షణీయంగా ఉన్న కొత్త అమ్మాయిలు ల్యాబ్లోకి రాగానే ఏదో అనడం, స్కాలర్ వచ్చి చులకనగా మాట్లాడడం అందరూ విన్నారు. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరికీ కలిగింది. కుతూహలంగా అటే చూస్తున్నారు. ఏంటి ర్యాగింగా? నడుము మీద చెయ్యేసుకుని దబాయింపుగా అడిగింది దేదీప్య. అడిగేటప్పుడు విచిత్రంగా వ్యంగ్యంగా ఆమె తన ఒక కనుబొమ్మనే పైకి లేపడం చూసి అంతా నవ్వారు. ఆ మూలన నిల్చున్న దేదీప్యను చూసి ముందే చిన్నగా నవ్విన మనిషి తిరిగి నవ్వాడు. అతని పక్కన ఉన్నవాళ్ళు నవ్వారు. జూనియర్స్ సీనియర్స్తో కలిసిపోయి నవ్వారు. టేబుల్ ముందు కూర్చుని ఈ తతంగాన్ని అంతా ఊరకంట పరిశీలిస్తున్న ప్రొఫెసర్ గారు కూడా నవ్వారు. ఫ్రెషరా అని అడిగిన అతనికి నవ్వక తప్పలేదు. భలే అమ్మాయిలే, మొత్తానికి మన డిపార్ట్మెంట్కి కళ వచ్చింది ఎవరో అన్నారు. చివరికి ల్యాబ్ అసిస్టెంట్ వచ్చి అడ్జస్టులు చేసి ఎవరి ప్రాక్టికల్స్ వాళ్ళకి అప్పగించాడు. ల్యాబ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కైనెటిక్ హోండా స్టార్ట్ చేయబోతుండగా పక్క నుండి సగమున బైక్ దూసుకుపోయింది. ఆ రెప్పపాటు క్షణంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి తనని చూసి నవ్వడం గమనించింది దీప్య. మధులతకి అతన్ని చూపిస్తూ, చూసావా లోకంలో మనుషులంతా ఎంత చక్కగా నవ్వులు చిందిస్తూ గడుపుతున్నారో తన్మయంగా అంది దేదీప్య. అది నిజమో వెక్కిరింపు అర్థం కాలేదు మధులతకి. నీ మొహం, వాడు నవ్వాడు కదా అని మనము నవ్వాము, ఇక అంతే. వాడి కేర్ ఆఫ్ అడ్రస్ మనమే నిరసనగా అంది మధులత. అంతేనంటావా? మరి నవ్వుని కూడా అంత ద్వేషించడం ఎలాగే? ఈ అబ్బాయే ఇందాక ల్యాబ్లోనూ స్వచ్ఛంగా నవ్వాడు. నీకేం కవిత్వాలు అలాగే చెబుతావు, కానీ మగవాళ్ళ నవ్వుని అసలు నమ్మకూడదు జాగ్రత్త చెప్పింది మధులత. కైనెటిక్ హోండా హైవే మీద రివ్వున దూసుకుపోతుంది. రోడ్డుకి ఇరువైపులా పెంచబడుతున్న పూల మొక్కలు, పచ్చని చెట్లు, కళ్ళ ముందే ఎంత మారిపోయింది వైజాగ్. నాకెప్పుడు ఈ సిటీని చూస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది దేదీప్య అంది. ఏంటి? గాలికి ఎగురుతున్న చున్నీని సర్దుకుంటూ ఆసక్తిగా అడిగింది మధులత. స్వర్గం అంటూ ఉంటే ఇంతకన్నా అందంగా ఉంటుందనుకోను మనస్ఫూర్తిగా అంది దేదీప్య. ముందులా ఏ కామెంట్ చేయాలనిపించలేదు మధులతకి. ఎస్, ఇష్టంగానే తలాడించింది మధులత. దారిలోనే మధులత వాళ్ళ ఇల్లు. ఆమెను అక్కడ దింపేసి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అయింది. వెళ్ళడంతోనే హాల్లో కూర్చుని తాపీగా టీవీ చూస్తున్న తల్లి పక్కన చేరిపోయి, సీరియల్స్ చూస్తున్నావా పిన్ని? ఆప్యాయంగా భుజాల చుట్టూ చేతులు వేసి అడిగింది. పిన్ని విచిత్రంగా చూసింది పూర్ణిమ. పోనీ వదిన, అత్తమ్మ అంది దేదీప్య. తల్లికి ఆ మాటలు ఇంకా అర్థం కాలేదు. ఎండలో వచ్చేసరికల్లా కంట్రోల్ తప్పినట్టున్నావు, కొంచెం వాటర్ తాగు. తల్లి లేవబోయింది. అమ్మ, నా అంతరంగాలు నీకు ఎంత మనోయజ్ఞం చేసినా అర్థం కాదు కినుకుగా అంది దేదీప్య. మనిషికి ఎన్ని అంతరంగాలు ఉంటాయి ఏమిటి? కూతురి తల నిమురుతూ నవ్వింది పూర్ణిమ. అంతా విధినే బట్టేనమ్మా అంది దేదీప్య. అప్పటికి అర్థమైంది తల్లికి. లేచి దేదీప్య నెత్తిన మొటిక్కాయ వేస్తూ, ఈ బంగారు బొమ్మని నిన్నే పెళ్ళాడతానని ఎవరో వచ్చేవరకే ఈ అల్లరి. అబ్బా, శూలం లాంటి మాట అన్నామమ్మా నవ్వుతూ చెంగున లోనికి పరిగెత్తింది దేదీప్య. డాబా గార్డెన్స్ విశాఖపట్నానికి ప్రధాన వ్యాపార కేంద్రం. ఎప్పుడూ జనసంమర్దంతో కిటకిటలాడుతూ ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు రాత్రి అయ్యేసరికి జిగేల్మనిపించే మెరుపుల కాంతులతో తళుకులీనుతూ ఉంటాయి. రాత్రిపూట ఆ ప్రాంతంలో వెళుతుంటే విదేశంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బస్టాప్కి ఎదురుగా ఉన్న యూత్ పాయింట్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నిరంతరం అమ్మాయిలు అబ్బాయిలతో కళకళలాడుతూ ఉంటుంది. యూత్ పాయింట్లో అన్ని యువతని అట్రాక్ట్ చేసే అంశాలే అధికంగా ఉంటాయి. ఇంటర్నెట్, ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్, బోటిక్, బుక్ షాప్, బిలియర్డ్స్. ఎబో మిడిల్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి రిచ్ పీపుల్ పిల్లలంతా ఖాళీ సమయంలో అక్కడ చేరుతారు. ఇక సందడే సందడి. ఇదివరకటి ఈ కాలంలో లాగా అబ్బాయిలు అమ్మాయిల్ని కామెంట్ చేయడం, వాళ్ళు కోపగించుకోవడము, సిగ్గుపడటము లాంటివి ఈ కాలంలో వాళ్ళు చేయడం లేదు. ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి హాయ్ చెప్పేయడమే. ఇష్టమైతే పాజిటివ్ ఆన్సర్, లేకపోతే నవ్వుతూ నో చెప్పేస్తారు. అయితే ఇక్కడ కలిసిన చాలా రిలేషన్స్ కేవలం కాలక్షేపం కోసమే. సరిగ్గా అర్థం చేసుకోలేని పేరెంట్స్ మూలంగా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చుకోవడానికి ఈ స్నేహాలను ఆశ్రయిస్తారు యువతీ యువకులు. వాటికి సీరియస్ బేస్ ఏదీ ఉండదు. కలిసి సినిమాలు, షికార్లు అంతే. చాలా వరకు టీనేజ్ ప్రేమలే. అర్థం చేసుకునే వయసు ఉండదు. గత వారం రోజులుగా యూత్ పాయింట్లో నూడిల్స్ తినాలని మధులత గొడవ చేస్తుండటంతో మధులత, దేదీప్య వచ్చారు ఇక్కడికి.
సాయంత్రం 7 గంటల సమయం. నగరం మేకప్ వేసుకున్న అల్ట్రా మోడర్న్ కన్యలా మెరిసిపోతోంది. ఆ వాతావరణంలో ప్రవేశించగానే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది. ఆ వెలుగులు, ఆ మెరుపులు ప్రతి మనిషిని ఏవో లోకాల్లోకి తీసుకెళ్తాయి. అక్కడ బఫే సిస్టమ్ కావడంతో దేదీప్య, మధులత కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుని సర్వింగ్ సెక్షన్కి వెళ్ళి ప్లేట్స్ తెచ్చుకుని కార్నర్ టేబుల్ వైపు నడిచారు. చైర్ దగ్గరికి లాక్కుని కూర్చోబోయేంతలో బిలబెల్లాడుతూ వచ్చింది అబ్బాయిల గుంపు. లాస్ట్ మినిట్లో ఆ టేబుల్ని చుట్టుముట్టి ఆశ్రయించేశారు. ఇబ్బందిగా నిలబడిపోయారు మధులత, దేదీప్య. వాళ్ళని చూసి కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. మధులత మొహం కోపంతో ఎగబడిపోయింది. మేము ముందు వచ్చి కూర్చోబోతున్నాం, మధ్యలోనే మేనస్ లేకుండా ఏంటిది, గట్టిగా అంది. వాళ్ళలోంచి ఒక అబ్బాయి లేచి దగ్గరికి వచ్చాడు. కూర్చోబోయారు. కూర్చోలేదుగా. ఈ వేగలంతా చాలా ఫాస్ట్ మిస్, హెవీ కాంపిటీషన్, 1 మినిట్ కూడా ఆలస్యం చేయకూడదు. క్లాస్ పీకుతున్నట్లు చేతులుపుతూ యాక్షన్ చేయసాగాడు. మధులత తిడుతుందని తెలిసినా అతని యాక్షన్కి నవ్వాగలేదు దేదీప్యకి. పకాలన నవ్వేసింది. అందరూ నవ్వులను ఆపేసి చిత్రంగా చూశారు. మీ యాక్షన్ బాగుంది, మీ పర్సనాలిటీ ఇంకా బాగుంది, సినీ హీరోగా ట్రై చేయండి మనస్ఫూర్తిగా చెప్పి మధులత చేయి పట్టుకుని పక్క టేబుల్ దగ్గరికి దారితీసింది. అందరి మొహాలు మాడిపోయాయి. రే విశాల్, మన పరువు పోయిందిరా. అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ఇలా నోరు మూసుకొని కూర్చోవడమేనా? ఏమన్నా ఆలోచించు. ఒకతను ప్రతీకారం నూరిపోయడానికి ప్రయత్నించసాగాడు. సదరు 6 అడుగుల విశాల్ ఈ లోకంలో లేడు. దేదీప్య ఇచ్చిన రిటార్ట్ అతనికి కొత్తగా ఉంది. ఆ అమ్మాయి మొహం చూస్తుంటే వ్యంగ్యంగా అన్నట్లు అనిపించలేదు. తదేకంగా దేదీప్య వంకే చూడసాగాడు. స్కై బ్లూ కలర్ చుడీదార్, చున్నీ మేఘమాల దిగి వచ్చినట్లుగా ఉంది. నవ్వుతూ మధులతతో మాట్లాడుతుంది. ఎర్రని పెదాల చాటున పలువరుస మెరుస్తోంది. చెవుకున్న చిన్న బంగారు జూకాలు మాట్లాడుతున్నప్పుడల్లా కదులుతున్నాయి. ఆమె ముక్కుకి ఉన్న ముక్కు పుడక వంక అతను చిత్రంగా చూశాడు. ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉందని వెంటనే అనుకున్నాడు. పోతే పోయింది కానీ మంచి రిటార్ట్ ఇచ్చావు. థ్యాంక్స్, మన పరువు నిలబెట్టావు, మధులత అభినందిస్తూ అంది. అయోమయంగా చూసింది దేదీప్య. రిటార్టా? ఎప్పుడిచ్చాను? ఎవరికి? అదేంటి అంతలోనే మతిమరప? ఇందాక అతనితో మీ యాక్షన్ చాలా బాగుంది, సినిమాల్లో ట్రై చేయండి అన్నావు అంది మధులత. అందులో రిటార్ట్ ఏముంది? అతను బాగున్నాడు, అతని యాక్షను బాగుంది, సినిమాల్లో హీరోలాగా లేడు నవ్వుతూ అంది దేదీప్య. తెల్లబోతూ వింది మధు. ఎందుకంత తెల్లబోది చూస్తున్నావు? చూసింది చూసినట్లు, విన్నది విన్నట్లు, ఫీల్ అయినట్లు వ్యక్తం చేయడానికి ఆత్మవంచన ఎందుకు అడ్డు కావాలి అడిగింది దేదీప్య. అంటే నన్ను ఏడిపించాడని తెలిసి అంత ఇదిగా మెచ్చుకున్నావా? అయితే అతను హీరో, నువ్వు హీరోయిన్ వెటకారంగా అంది మధులత. అవ్వాలనుకునే వాళ్ళు ట్రై చేస్తారు. నాకైతే అది ఆ కోరిక లేదు మామూలుగా చెప్పింది దేదీప్య. నేను ఎలా అర్థం చేసుకోవాలో, నీ మాటలకి అర్థమేంటో నాకు చచ్చినా అర్థం కాదు. నీ ఫ్రెండ్ని అయినందుకు నన్ను నేను తిట్టుకోవాలి అంది మధులత. ఎందుకు మధు బాధపడతావు? ఏ విషయమైనా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు రావు. ఏమనలేక ఓ చూపు చూసి నూడిల్స్ తినడంలో మునిగింది మధులత. పక్క టేబుల్లో ఉన్న అబ్బాయిలు సందడి చేస్తున్నా విశాల్ మౌనంగా ఉండిపోయాడు. అతని చూపు దేదీప్య వైపు ఉండటం గమనించారు అందరూ. ఫ్లాట్ పెద్దగా అర్చారు ఎవరో. రెస్టారెంట్లో ఉన్నందరూ ఓసారి వీళ్ళ వంక ఆశ్చర్యంగా చూసి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు. విశాల్ ఆమెని చూస్తూనే ఉన్నాడు. తల తిప్పి తన వంక ఓసారైనా చూస్తుందేమోనని. అటువైపు నుండి ఆ ప్రయత్నమే లేదు. ఒక్కసారైనా చూస్తే తన చూపులతో ఆమెను కట్టుపడేయాలని ఆరాటం. అతని మనసంతా ఒంటరితనాన్ని కోరుతుంది. ఈ ఫ్రెండ్స్, ఈ గోల అంతా లేకుండా తానొక్కడే ఆమెను చూస్తూ కూర్చుంటే చాలు. ఇక ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఏంటి వింత? దేదీప్య లేచి బయలుదేరే ముందు క్యాజువల్గా చుట్టూ చూసింది. ఇంత కళ్ళేసుకుని తన వంకే చూస్తున్న అతన్ని చూసింది. ఆ అమ్మాయి తన వంక చూడగానే మొహం వెలిగింది విశాల్కి. స్నేహంగా నవ్వాడు. పెదాలు విడనట్లు ఆమె నవ్వడాన్ని అపురూపంగా చూశాడు. మై గాడ్, 8 అయిపోయింది. ఇక ఈరోజు ఇంటి దగ్గర పెద్ద క్లాస్. మధులత గొణుగుతోంది. ఇద్దరు పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చారు. అక్కడ చాలా రష్గా ఉంది. వీళ్ళ 2 వీలర్ బయటకు తీయడానికి వీలు లేకుండా చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. మళ్ళీ లేటు. చిరాకు పడింది మధు. ఆమెలో అసహనం అంతవరకు పెరగటం మోరకంట చూస్తోంది దేదీప్య. ఇంట్లో చెప్పి రాలేదా అడిగింది దేదీప్య. మొహం వేలాడేసింది మధులత. టెలిఫోన్ బూత్ వైపు నడిచింది దేదీప్య. మధులత ఇంటికి రింగ్ చేసింది. ఎందుకు? రిసీవర్ లాక్కుపోయింది. ఇవ్వలేదు దేదీప్య. అటువైపు మధులత ఫాదర్ రిసీవ్ చేసుకున్నాడు. అంకుల్, నేను దేదీప్యని. నేను మధు యూత్ పాయింట్ దగ్గర ఉన్నాం. నూడిల్స్ తినాలనిపించి వచ్చాం.
"ఆ, లేట్ ఏం లేదు, ఇప్పుడే వచ్చేస్తున్నాం, పార్కింగ్ దగ్గర ఉన్నాం, మీరు కంగారు పడకండి." బాయ్ అంకుల్ చెప్పి పెట్టేసింది. "ఎందుకు అలా చెప్పావు? డాడీ తిడతారేమో." "అబద్ధం చెప్పి ఎందుకు రావడం? ఇందులో తప్పేమీ లేదే." చురుగ్గా చూస్తోంది దేదీప్య. "తప్పని కాదు, డాడీ ఇష్టపడరు. అయితే ముందే ఇంట్లో ఒప్పించుకురావాలి. ఇలా ఎప్పుడు చెయ్యకు" వార్నింగ్ ఇచ్చింది దేదీప్య. 10 నిమిషాలు తంటాలు పడి 2 వీలర్ని బయటకు తీశారు. టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. పక్కనే శాంత్రో కార్ ఆగింది. యథాలాపంగా చూసింది మధులత. ఉలిక్కి పడింది. వెనక నుండి దేదీప్యను తడుతూ, "మీ హీరో" అంది మధులత. "ఎవరు?" అంటూ తల తిప్పి చూసింది దేదీప్య. "విశాల్" అన్నది దేదీప్య. ఇటే చూస్తున్నాడు. దేదీప్య ముఖంలో హాస్యరేఖ. "నేను చెప్పానా, ఈ మగాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు ఇంటి వరకు ఫాలో చేసి అడ్రస్లు తెలుసుకుంటాడు చూడు" అంది మధులత. "తెలుసుకొని" క్యాజువల్గా అంది దేదీప్య. "ఏమంటున్నావు? తెలుసుకోనివా?" "తెలుసుకోనినా అంటే ఏం భయం లేదా?" ఆశ్చర్యంగా అంది మధులత. "ఎందుకు భయం? మనం భయపడి ముడుచుకుపోయే కొద్దీ వాళ్ళు హీరోల్లా ఫీల్ అవుతారు. మనం క్యాజువల్గా ఉంటే ఏమీ జరగదు" అంది దేదీప్య. "సరే, చూస్తుండు" మధులత అంది. విశాల్ వీళ్ళ వెనకాలే స్లోగా వస్తున్నాడు. వీళ్ళు ఎటు వెళితే అటే. మధులత ఇల్లు రాగానే తను దిగిపోయి జాగ్రత్త అని హెచ్చరించి లోనికి పరుగు తీసింది. తన ఇల్లు రాగానే బండి లోపల పార్క్ చేసి బయటకు వచ్చింది దేదీప్య. కొంచెం దూరంలో కారులో కూర్చుని ఇటే చూస్తున్నాడు విశాల్. ఆమె తన వైపే రావడం చూసి ఫ్రంట్ సీట్ గ్లాసెస్ దించాడు. దేదీప్య సరాసరి విశాల్ దగ్గరికే వెళ్ళింది. "మీరు నన్ను ఫాలో అయ్యారు కదూ?" ఓపెన్గా అడిగింది. విశాల్ ఆశ్చర్యపోలేదు. "అవును" నవ్వుతూ చెప్పాడు. అతను వెంటనే ఒప్పుకుంటాడని భావించకపోవడంతో ఆశ్చర్యపడింది దేదీప్య. "ఎందుకు?" సూటిగా అడిగింది దేదీప్య. "మీ అడ్రస్ తెలుసుకోవడం కోసం" అంటూ నసిగాడతను. "అదే ఎందుకు?" రెట్టించింది దేదీప్య. గాఢంగా విశ్వసించాడు. 1 నిమిషం ఆగాడు. "ఈ ఫాలో అవడాలు ఇవి ఇమ్మెచ్యూర్డ్గా అనిపించడం లేదు" కంటిన్యూ చేసింది ఆమె. "మరేం చేయాలి చెప్పండి" అడిగాడతను. "ఏం చేయడం ఏంటి?" అర్థం కానట్లు అడిగింది. "రేపటి నుంచి నాకు మిమ్మల్ని చూడాలని అనిపించవచ్చు. ఎంతగా అంటే నిద్ర పట్టనంతగా. ఇంకా తర్వాత ప్రతిరోజు యూత్ పాయింట్ దగ్గర వెయిట్ చేయడం, మీరు ఎప్పుడు వస్తారోనని ఎదురు చూడటం, అసలు మీరు వస్తారో రారోనని అనుమానపడటం, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అదే మీ అడ్రస్ తెలుసుకుంటే, ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు ఇలా రోడ్ల మీద కాపేస్తే అట్లీస్ట్ 2-3 గంటల్లోనైనా మీరు బయటకు వస్తారు. అందుకే ఇలా ఫాలో అయ్యాను. నాకు ఇంతకన్నా వేరే పద్ధతి తోచలేదు. మీకు బాధ కలిగి సారీ. సీ యూ, గుడ్ నైట్." ఆమె మాట కోసం ఎదురు చూడక కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏదో లోకం నుండి బయటకు వచ్చినట్లు తల విదిలించి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది దేదీప్య. వచ్చేసరికి తండ్రి పేపర్ చదువుతున్నాడు. వెళ్ళడంతోనే ఆయన చేతుల్లోంచి పేపర్ లాగేసి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల వాల్చింది. కూతురు అంత దగ్గరగా వచ్చినప్పుడల్లా అతని పితృహృదయం పులకించిపోతూ ఉంటుంది. "ఏంట్రా?" తల నిమురుతూ అడిగాడు రత్నకిషోర్. "సారీ డాడీ, లేట్ అయింది. భోజనం చేశారా?" "లేదురా, నీకోసమే వెయిటింగ్." "ఆకలి లేదు" చిన్నగా గునిసింది దేదీప్య. "ఎందుకుంటుంది? బయటకు వెళ్ళి నానా చెత్త తిని వస్తుంటే డైనింగ్ టేబుల్ సర్దుతున్న పూర్ణిమ అంది. "మమ్మీ, చెత్త అది ఇది అనకు. నూడిల్స్ వింటే చాలా బాధపడతాయి" అంది దేదీప్య. "సరే సరే, త్వరగా స్నానం చేసిరా, పెరుగన్నం తిందువు కానీ. డాడీ ఈవినింగ్ టిఫిన్ కూడా చేయలేదు. నీకోసమే చూస్తున్నారు" పూర్ణిమ అంది. ఆ మాట వినగానే చెంగున లేచింది. "ఇదిగో 5 నిమిషాల్లో వచ్చేస్తాను" అని గబగబా స్నానం ముగించుకుని వచ్చి భోజనం ముందు కూర్చుంది. తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆదాయం, ఖర్చులు, ఇతర బంధువుల విషయాలు అన్నీ మధ్య మధ్య దేదీప్య సలహా అడుగుతున్నారు. ఆమె సమాధానం చెబుతుంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు దెబ్బలాడుకోవడం చూడలేదు. దానికి తోడు తనని కూడా వాళ్ళెప్పుడు తిట్టి కొట్టిన గుర్తు లేదు. తను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే ఓపికగా కూర్చోబెట్టి అలా ఎందుకు చేయకూడదు, చేస్తే వచ్చే నష్టాలేంటో వివరించి చెప్పి డెసిషన్ తనకే వదిలేసేవారు. అలాంటి తప్పుల్ని తనెప్పుడు జీవితంలో చెయ్యదు. అంత బాగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్నప్పుడు ఆమె పాఠాల్లో డెమోక్రసీ గురించి చదువుకుంది. అది దేశంలోనే కాదు, తమ కుటుంబాల్లో కూడా అమలు జరగటం ఆమె గ్రహించగలిగింది. తను చిన్నపిల్లలని దేనికి సంప్రదించనక్కర్లేదని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకోలేదు. తనకి అవగాహన ఉంది అనుకున్న ప్రతి విషయాన్ని తనతో చర్చించేవారు. అర్థం కాకపోతే విడమర్చి చెప్పేవారు. ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పిన ముఖ్యమైన అంశం మనీ మేనేజ్మెంట్. సాధారణంగా చాలా కుటుంబాల్లో తండ్రి ఆస్తి స్వాధీనమైతే అతను మరణించే వరకు
వాళ్ళ పిల్లలను పరాయి వారిగానే చూస్తూ డబ్బుకు సంబంధించిన అవగాహనే వీళ్ళకి కలగనీయరు. డబ్బు అనేది తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతరాన్ని పెంచుతుంది. అది స్వయంగా అనుభవించిన వాడు రత్నకిషోర్. అందుకే ఆయన తన ఒక్కగానొక్క కూతురికి ఆమె 14వ ఏట నుంచే మనీ మేనేజ్మెంట్ అలవాటు చేయసాగాడు. దానికి తోడు మానవ అనుబంధాల కన్నా డబ్బు ముఖ్యం కాదని, కానీ ఆ అనుబంధాలను నిలుపుకోవడంలో మనీ ఎంత ముఖ్యమో చెప్పాడు. మన విసుగులు, కోపాలు, తిట్లు, తన్నులు లేకుండా పిల్లల్ని ఓపికగా పెంచితే వాళ్ళు పువ్వుల్లా స్వచ్ఛంగా సుకుమారంగా ఉండటమే కాక అవసరమైనప్పుడు వజ్రంలా కఠినంగా కూడా ఉండగలరని ఆయన నమ్మకం. ఆ నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణే దేదీప్య. దీపా, నీ అకౌంట్ నుంచి 10,000 డ్రా చెయ్యి, నాన్నమ్మ ఫోన్ చేసింది, పంపిద్దాం, పూర్ణిమ అంది. ఓకే మమ్మీ, వీలుంటే నువ్వు డాడీ ఓసారి వెళ్ళండి. మొన్న నేను చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు వచ్చావే గయ్యాడి పిల్ల, మీ అమ్మని పంపక అని నాతో దెబ్బలాడింది అని దేదీప్య. అలాగే నవ్వారిద్దరు. యూనివర్సిటీ అంతా ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఎండ తీక్షణత ఏమాత్రం తెలియనివ్వకుండా పచ్చని చెట్లు చల్లని గాలిని ప్రసాదిస్తున్నాయి. అప్పటి వరకు క్లాసులు విని వేడెక్కిపోయిన బుర్రలను చల్లార్చుకోవడానికి విద్యార్థులు చెట్ల కింద బెంచీలను ఆశ్రయిస్తున్నారు. కాలి కింద ఇసుకతో కూడిన మట్టి కాళ్ళకి మెత్తగా తగులుతోంది. గాలి వీచినప్పుడల్లా ఎండుటాకులు కొంచెం పైకి లేచి కింద పడుతున్నాయి. తలపైకెత్తి చూస్తే ఎక్కడో సుదూరంగా చెట్ల కొమ్మలు కనిపిస్తున్నాయి. అంత ఎత్తులో చెట్లు పచ్చని ఆకాశంలా శోభిస్తున్నాయి. ఆ స్వచ్ఛమైన గాలి ప్రతి ఒక్కరూ ఇష్టంగా పిలుస్తున్నారు. మధురత, దేదీప్య లైబ్రరీ నుండి డిపార్ట్మెంట్ వైపు నడుస్తున్నారు. రాత్రి ఏమన్నా అన్నారా అని దేదీప్య. మామూలే, నూడిల్స్ తినాలంటే ఇంట్లో అమ్మని అడిగితే చేస్తుంది కదా, రెస్టారెంట్కి ఎగబడాలా, అది ఇది అని వాయింపు. జీవితంలో నూడిల్స్ అంటే విరక్తి వచ్చేసింది. ఒకటే సణుగుడు. తల వాచిపోయిందనుకో, కావలిస్తే చూడు తల చూపించింది మధులత. ఆమె తల సవరిస్తూ, అచ్చ మీ డాడీ కూడా నీలాగే, నిన్ను భరించడం లేదు మెల్లగా అంది దేదీప్య. నిన్ను కొట్టబోయింది. తప్పించుకుంటూ పరిగెట్టబోయి ఎదురుగా వస్తున్న ఆకారాన్ని చూసి ఆగింది. నవ్వుతూ వీళ్ళని చూసి దాటిపోయాడు అతను. అమ్మయ్య, బతికిపోయాం. మళ్ళీ ఇతను కూడా పలకరించేస్తాడేమోనని భయపడ్డాను. గుండెల మీద చేసుకుంటూ నిశ్చింతగా అంది దేదీప్య. అంటే మధురత అడిగింది. రాత్రి విశాల్ స్టోరీ అంతా చెప్పుకొచ్చింది దేదీప్య. విని కాసేపు ఆలోచించింది మధురత. ఏదో జరగబోతోందనిపిస్తోంది. ఏం చెబుతుందంటావు అడిగింది దేదీప్య. ప్రేమిస్తున్నానంటాడు చూడు అంది మధురత. అంత మాట అంటాడంటావా అంది దేదీప్య. షూర్, స్థిరంగా అంది మధురత. ఓ పోట్లో ప్రేమ పుట్టేస్తుందా అంది దేదీప్య. వాళ్ళకి లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అన్నమాట. అతను అలా అంటే ఏం చెబుతావు అంది మధురత. అననీ ముందు చూద్దాం అంది దేదీప్య. అంటే తమరు కూడా ఫ్లాటా ఏడిపిస్తున్నట్లు కొంటగా అడిగింది మధురత. అతనికి అంత అర్హత ఉందో లేదో టెస్ట్ చేసి చేసుకోవద్దు ధీమాగా అంది దేదీప్య. అమ్మో, నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ వాడికి చాలా గట్స్ ఉండాలి అంది మధురత. విశాలమైన రోడ్డు మీద కారు రివ్వన దూసుకుపోతుంది. దీప స్లో, పూర్ణిమ హెచ్చరికగా అంది. రోడ్డు ఎంత ఫ్రీగా ఉందో చూసావా మమ్మీ, చాలా హ్యాపీగా ఉంది ఉత్సాహంగా అంది దేదీప్య. హ్యాపీగానే ఉంటుంది, ఏం కానంత వరకు. 60 దాటకుండా పెడితే మంచిది అన్నది పూర్ణిమ. తల్లి కూతుళ్ళ సంభాషణ నవ్వుతూ ఆలకిస్తున్నాడు రత్నకిషోర్. ఆ రోజు సెకండ్ సాటర్డే, సండే కూడా హాలిడే కాబట్టి తల్లిని చూడడానికి బయలుదేరాడు రత్నకిషోర్. పూర్ణిమ కూడా వస్తానంది. తనకి వర్క్ పెద్దగా లేదని తను బయలుదేరింది దేదీప్య. వైజాగ్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరులో ఉంటుంది సరోజనమ్మ. చుట్టూ పొలాలు, ఊరి మొదట్లో ఇల్లు. కొడుకు ఉద్యోగరీత్యా వైజాగ్ వెళ్ళిపోయాడు. భర్త కాలం చేసిన తర్వాత కూడా ఆ ఊరు వదలటానికి ఇష్టపడలేదు సరోజనమ్మ. పల్లెగాలి, పంట పొలాలు, ఆ స్వచ్ఛతని వదిలి రావడానికి ఆమెకి మనస్కరించలేదు. 17వ ఏటనే పెళ్ళయి కాపురానికి వచ్చింది. భర్తకి అప్పటికి 2 ఎకరాల పొలం ఉండేది. దాన్ని తామిద్దరూ కలిసి రెక్కలు ముక్కలు చేసుకుని 22 ఎకరాలు చేశారు. ఉన్న ఒకగానొక కొడుకు వ్యవసాయానికి ఆధారం కాలేదు. చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరి వెళ్ళిపోయాడు. ఏనాడు కొడుకు తమకి అండగా నిలబడింది లేదు. కొడుక్కి తాము అండగా నిలబడింది లేదు. ఎవరికి వాళ్ళు అంటి ముట్టనట్టే బతికారు. ఇదిగో ఈయన పోయాక ఈ 5 ఏళ్ల నుండి రాకపోకలు ఎక్కువయ్యాయి. కొడుకు నుంచి అవసరమైనప్పుడు చనువుగా డబ్బు తీసుకుంటోంది.
అతనికి అవసరమైనప్పుడు ఇస్తోంది. ఈ విషయాలన్నీ సెలవుల్లో ఆ ఊరికి వెళ్ళినప్పుడు వేప చెట్టు నీడలో నవారు మంచం వేసి మనవరాల్ని తన పక్కన పడుకోబెట్టుకొని వివరించేది సరోజనమ్మ. దేదీప్యకి ఎవరిని సమర్థించాలో తెలిసేది కాదు. మౌనంగా కొడుతూ వినేది. కారు ఊరు పొలిమేరల్లోకి రాగానే ప్రాణం లేచి వచ్చింది దేదీప్యకి. ఎప్పుడెప్పుడు నానమ్మని చూస్తానా అని ఆతృతగా ఉంది. కారు ఇంటి ముందుకు రాగానే హారన్ మోగించింది. విరసిన పువ్వుల తోటలా గుమ్మంలో ప్రత్యక్షమైంది నానమ్మ. ఇంజన్ ఆపకుండానే ఒక్క దూకు దూకి పరిగెత్తికెళ్ళి వాటేసుకుంది. మొన్నే కదే వచ్చి వెళ్ళావు అంతలోనే మురిపెంగా అంది నానమ్మ. హో, నేను వచ్చానన్న సరదానే లేదు అలిగింది దేదీప్య. నువ్వు వస్తేనే ఇంటికి కళ. మా అమ్మవి కదూ, పెరట్లో ముంజకాయలు ఉన్నాయి, మన పాలయ్యతో కొట్టించుకో అంది సరోజనమ్మ. లోనికి వెళ్ళింది దేదీప్య. కొడుకు కోడలు కుశల ప్రశ్నలేశారు. ముందే సిద్ధం చేసి ఉంచిన ఫలహారాలు అందించింది. తింటూ లోకాభిరామాయణంలో పడ్డారు. ఈ ఏడే చిరుక్కి తెగులు బాగా సోకిందిరా. మందులేసినా పోలేదు, అంతా కల్తీనే. ఈ కూలోళ్ళని నమ్మడానికి వీల్లేదు. 4 గంటలు చెయ్యరు, 50 రూపాయలు కూలి. ఒక్కదాన్నే నెపాయించలేకపోతున్నాను. కౌలుకిచ్చి మా దగ్గరికి వచ్చేయి నానమ్మ, నువ్వెక్కడ చేయించగలవు అంది దేదీప్య. కౌలుకిస్తే ఏం వస్తుంది అంది సరోజనమ్మ. అన్ని కష్టాలు పడి ఇంకా సంపాదించి ఏం చేస్తావే దేదీప్య దబాయింపగా అడిగింది. అంతా నా మనవరాలకి ఫారిన్ సంబంధం తెస్తా గర్వంగా అంది. ఫకాన నవ్వింది దేదీప్య. కొడుకు కోడలు ముసిముసిగా నవ్వుకున్నారు. నా కోసం నేను కష్టపడి సంపాదించుకుంటా కానీ నువ్వు కష్టపడకు అంది దేదీప్య. నీదంతా చోద్యమే, ఆడపిల్లకి ఇచ్చుకోమా. మా కాలంలో అయితే ఆవిడ గతంలోకి జారిపోయింది. దేదీప్య పూర్ణిమ వంట చేయడానికి లోపలికి వెళ్ళారు. రత్నకిషోర్ మంచానికి చేరగిలబడి ఆవిడ మాటలు వింటున్నాడు. అతనికి తల్లి మాటలు జోలపడుతున్నట్లుగా ఉన్నాయి. ఏదో మత్తులో ఉన్నట్టున్నాడు. భోజనాలు అయ్యాక ఊళ్ళో విషయాలన్నీ చెప్పడం ప్రారంభించింది. అమ్మడు మన ఊళ్ళో భూషణం గారబ్బాయి మనోజ్ లేడు అంటూ ఆగిందామె. లేడు అని సాగదీస్తే నాకేం తెలుస్తుంది, ఊళ్ళో ఎవరున్నారో ఏమో. తను సాగదీసింది దేదీప్య. నువ్వంతా మీ నాన్న పోలికనే, నోరు విప్పనియ్యవు. విను మరి, ఆ అబ్బాయి నువ్వు చదువుకొని దగ్గరేనంట చదువుకుంది. ఆ అబ్బాయి చదువు అయిపోయింది, హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. రేపో మాపో వెళ్ళిపోతున్నాడు. ఎంత మంచి పిల్లాడనుకున్నావు మామగారు అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఈసారి వచ్చినప్పుడు తీసుకురమ్మని భూషణం మరీ చెప్పాడు. పద వెళదాం అంటూ బయలుదేరదీసింది నానమ్మ. ఇప్పుడు నేనెందుకే విసుక్కుంటూనే నేర్చింది దేదీప్య. పైనుంచి కిందకి వేలాడే ఆ డ్రెస్సులు చూసి ఊళ్ళో నవ్వుతారంటూ చీర కట్టించింది. చీర కట్టుకుంటే అందంగా ఉంటాననుకో, కానీ గబగబా నడవలేం. నిన్ను ఎక్కిరించి బాగిపోవాలన్నా కుదరదు. ఇదిగో ఇలా పొట్ట కనిపిస్తుంటుంది. చెంగు తప్పించి పొట్ట చూపిస్తోంది దేదీప్య. పదవే అల్లరి పిల్ల, సిటీలోకి వెళ్ళి తెలివి మీరిపోయావు నవ్వుకుంటూ కసిరి తేగ తీసింది ఆమె. తన పక్కన అందంగా బుట్టబొమ్మలా ఉన్న మనవరాల్ని ఊరంతా నోళ్ళు వెళ్ళబెట్టి సినిమా హీరోని చూసినట్లు చూస్తూ ఉంటే గర్వంగా ముందుకు నడిచింది సరోజనమ్మ. ఒకరిద్దరు పలకరించి వివరాల్లోకి వెళ్ళబోయినా అంతసేపు తన మనవరాల్ని రోడ్డు మీద నిలబెట్టడం ఇష్టం లేక సంభాషణ తుంచేసి ముందుకు కదిలింది ఆమె. వెళ్ళేసరికి భూషణం అతని భార్య వరండాలోనే ఉన్నారు. వీళ్ళని చూడగానే మొహం వికసించింది. గబగబా ఎదురొచ్చారు. మనవరాలు వచ్చిందా పిన్ని? భూషణం భార్య వచ్చి దేదీప్య చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇద్దరికీ నమస్కరించింది దేదీప్య. 5 నిమిషాలకి ఖాళీ ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది. ఏంటి హడావుడి? సరోజనమ్మ ఆగాగా అడిగింది. చెప్పాగా పిన్ని, బాబుకి ఉద్యోగం వచ్చిందని. ఈ పూటే బయలుదేరుతున్నాడు. బాబు ఓసారి ఇలాగా తల్లి పిలిచింది. బయటకు వచ్చాడు మనోజ్. పరిచయం చేసింది అతని తల్లి. హలో చెప్పడం కూడా మరచి కళ్ళప్పగించేసింది దేదీప్య. హలో చిన్నగా నవ్వాడు మనోజ్. రెపరెపల్లాడించింది దేదీప్య. నువ్వు చదివిన దగ్గరే బాబు చదువుతుంది నానమ్మ చెప్పింది. మీ అల్లరి పిల్ల నాకు తెలుసు అంటూ వెళ్ళొస్తానండి, ట్రైన్కి టైం అవుతుంది సరోజనమ్మతో చెప్పి దేదీప్య వైపు తిరిగి బాయ్ చెప్పి క్షణమాగి సీయు అన్నాడు. అప్పటికి తీరుకుంది దేదీప్య. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ చెప్పింది మనోహరమైన నవ్వుతో. థ్యాంక్స్ చెప్పి తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకుని ట్యాక్సీలో కూర్చున్నాడు. ట్యాక్సీ కదులుతుండగా అతని వైపు చూసింది దేదీప్య.
అప్పుడే అతను చూశాడు. టాక్సీ వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చాక మనోజ్ నవ్వు చాలాసేపు వెంటాడింది. ఆ పల్లె వాతావరణంలాగా అతని నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంది. మనసులోనే అనుకుంది దేదీప్య. మొదటి చూపుతో ఆకర్షించేసి రెండో చూపు కోసం ప్రాణాలనైనా విడవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తే అనిపించేది మనకే అయితే ప్రేమే కదూ. మళ్ళీ ఒక్కసారి చూస్తే చాలు నగనగాన చైతన్యం వెల్లివిరుస్తుందని, అదే తనని నడిపిస్తుందని అనిపిస్తే అనిపించేది మనకే అయితే అది ప్రేమే కదూ. ఆ సందు చివరి కారులో కూర్చుని టేపులో వస్తున్న హిందీ మెలోడీస్ వింటూ విషాదంగా ఉన్నాడు విశాల్. 3 రోజుల నుంచి ఆనందమో దుఃఖమో ఏదో అర్థం కాని భావం మనస్సుని కదిలించేస్తుంది. 2 రోజులుగా ఆ ఇంటికి వేసి ఉన్న తాళం అతన్ని నిరాశ నిస్పృహల్లో ముంచింది. ఆ రోజెంతో ఆశగా వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ రోజెంతో ఆశగా వచ్చాడు. ఇంటికి తాళం తీసి ఉంది. మనసు సంతోషంతో గంతులు వేసింది. ఆమె పేరేంటో, ఏం చదువుతుందో తెలియదు, ఎన్నింటికి బయటకు వస్తుందో తెలియదు. ఉదయాన్నే 6ంటికే వచ్చేశాడు. అప్పటి నుంచి కారులో కూర్చుని ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. 7:30కి బయటకు వచ్చింది దేదీప్య. ఆమె క్లాస్ 8ంటికి కైనెటిక్ స్టార్ట్ చేస్తూ సందు చివర ఉన్న శాంత్రోని గుర్తుపట్టింది. 2 రోజుల కిందటి విషయం గుర్తు వచ్చింది ఆమెకి. జాగ్రత్తగా ఉండాలైతే అనుకుంది. చూసి చూడనట్లు ముందుకు దూసుకెళ్ళిపోయింది. వ్యూ మిర్రర్లోంచి అతని కారు తన వెనకాల రావడం కనిపిస్తూనే ఉంది. మధ్యలో మధులతని ఎక్కించుకుంది. ఇక ఈ అబ్బాయిని నువ్వు వదలడు చూడు అంది మధులత. మాట్లాడలేదు దేదీప్య. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కనే ఆపి హలో చెప్పాడు. ఇద్దరూ మాట్లాడలేదు. మధులత చటుక్కున మొహం చిట్లించుకుంది. దేదీప్య మాత్రం మామూలుగానే ఉంది. మీతో మాట్లాడాలి దేదీప్యని ఉద్దేశించి అడిగాడు అతను. ఏం మాట్లాడాలి అడిగింది దేదీప్య. ఇలా రోడ్డు మీద కాదు అన్నాడు అతను. మరి ఆశ్చర్యపోయింది దేదీప్య. కొంచెం ప్రశాంతంగా మాట్లాడాలి. అయితే మా ఇంటికి వచ్చి మాట్లాడండి కామ్గా అంది దేదీప్య. గ్రీన్ సిగ్నల్ పట్టడంతో కారు ముందుకు దిగించాడు. బాగా చెప్పావు, మళ్ళీ కనిపించడు మెచ్చుకుంది మధులత. క్లాస్కి 5 నిమిషాలు లేట్ అయింది. ప్రొఫెసర్ అప్పటికే వచ్చేశారు. సారీ చెప్పి వెళ్ళి కూర్చున్నారు. బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల్ని గురించి వివరిస్తున్నాడు ఆయన. సామాన్య మానవులెవరూ ఊహించని మార్పులవి. ప్రతి మనిషి 2000 ఏళ్ళు బతకొచ్చని, మనకు కావలసిన గుణాలు ఆకారాలతో సృష్టించుకోవచ్చని, మేకపాలతో ఉక్కుని మించి దృఢమైన తీగల్ని కడ్డీల్ని తయారు చేయొచ్చని 30 ఏళ్ల కిందట ఎవరన్నా ఊహించారా? అన్నీ సాధ్యమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత చాలాసేపు ఆయన చెప్పిన విషయాల్ని చర్చించుకుంటూ ఉండిపోయారు. కాసేపు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ రిఫర్ చేశారు. ఎలాగైనా బయోటెక్లో రీసెర్చ్ చేయాలి. ఎవరూ కనిపెట్టని మంచి విషయాలు కనిపెట్టాలి. ఈ మధ్య ఈ కోరిక నాలో బాగా ఎక్కువైంది దేదీప్య అంది. అలాంటి యాంబిషన్ ఉంటే మంచిదే, కానీ నియమాలంటూ ఏవి పెట్టుకోకు. నువ్వు ఏదో కనిపెట్టేసరికి అమ్మమ్మ వయసు వచ్చేసి నడుము లొంగిపోతాయి. అందుకే ముందుగా పెళ్ళి పిల్లల వ్యవహారం చూసుకో, తర్వాతే మిగతావి అంది మధులత చిన్నగా నవ్వుతూ. వివాహం విద్య నా సాయ అనే సామెత తెలిసి పెళ్లి చేసుకోమంటావా? ఇలా అన్నవాళ్లే ముందు చేసుకుంటారు. నేను ఎంతమందిని చూడలేదు. ఆమెతో ఇక వాదించలేదు దేదీప్య. ఇంటికి వచ్చేసరికి తల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యింది. దేదీప్య భోజనం చేయగానే బయలుదేరింది ఆమె. తల్లి వెళ్ళగానే మెయిన్ డోర్ లాక్ చేసి హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసింది. తెలుగు ఛానల్స్ అన్నింట్లోనూ డైలీ సీరియల్స్ మోతే. ఏ సీరియల్ చూసినా ఒకే రకం కథ. లాగి కేరళలో తయారయ్యే రబ్బర్ అంతా డైలీ సీరియల్స్ని సాగదీయడానికి ఉపయోగిస్తున్నట్లున్నారు. అందుకే ఈ మధ్య కార్ల టైర్లు, ట్యూబ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తరాలనే కథలో కలవేసి అల్లేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకులు విసిగెత్తిపోతున్నారు. తెలుగు సాగుడికి తమిళ డబ్బింగ్ సాగుడు ఒకటి. చూస్తున్న దేదీప్యకు 15 గంటల్లో విసిగొచ్చేసింది. నిద్ర వస్తున్నట్లుగా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే దివాన్ మీదకి ఊరిగింది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. కాలింగ్ బెల్ మోగుతుంటే బద్ధకంగా కళ్ళు విప్పింది. టైం 3:30. ఈ టైంలో ఎవరు? మమ్మీ వచ్చేసి ఉంటుందా? డాడీ 5:30 కదా వస్తారు. 10 సెకండ్లు అలాగే కూర్చుండిపోయింది. చెవులు చిల్లులు పడేలా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. నిద్రాభాగంతో కళ్ళు తెల్లిపోతున్నాయి. అలాగే లేచి వెళ్ళి తలుపు తీసింది దేదీప్య. ఎదురుగా 6 అడుగుల పర్సనాలిటీ విశాల్. ఒక్కసారిగా బిత్తరపోయి తలుపు పట్టుకుని నిల్చుంది దేదీప్య. ఇంటికి వచ్చి మాట్లాడతామన్నారుగా, అందుకని వచ్చాను. ఇంటికి వచ్చి మాట్లాడమన్నారుగా, అందుకని వచ్చాను. సిన్సియర్గా ఉంది అతని మొహం. మాటల కోసం తొడముకుంది దేదీప్య.
లోపలికి రావచ్చా పొలైట్గా అడిగాడు విశాల్. పక్కకి తప్పుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కూర్చోండి ఆమె నిలబడి ఉండటం చూసి అన్నాడు. చెప్పండి నిలబడే అంది దేదీప్య. భయమా నవ్వుతూ అడిగాడు విశాల్. మాట్లాడకుండా కూర్చుంది దేదీప్య. ఐయామ్ విశాల్. మీ పేరు అర్ధోక్తిగా ఆపాడు. దేదీప్య ముక్తసరిగా అంది. నైస్ నేమ్ మెచ్చుకున్నాడు విశాల్. భావరహితంగా ఉందామె మొహం. నేను ఏయూలో ఎంబీఏ చేశాను. ప్రస్తుతం బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాను. మీరు? నేను ఏయూలో ఎంఎస్సీ చేస్తున్నాను. ఏ బ్రాంచ్ అడిగాడు విశాల్. బయోటెక్ చెప్పింది దేదీప్య. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఆ సబ్జెక్ట్ చాలా ఇష్టం. కాసేపు భారంగా గడిచింది. ఇంటికి వచ్చిన మనిషికి మంచినీళ్ళన్నా ఇవ్వాలని మైండ్ సంకేతాలు పంపిస్తుంది. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని మనిషితో ఇంతసేపు మాట్లాడకూడదని అనిపిస్తుంది. చివరికి ఆమె సంస్కారమే జయించింది. వాటర్ తాగుతారా విద్య దగ్గరికి వెళుతూ అడిగింది. ప్లీజ్ అన్నాడు విశాల్. వాటర్ ఇచ్చి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. మీకు ఇబ్బంది పెడితే సారీ అన్నాడు. మాట్లాడలేదామె. నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. అతని స్వరం కొత్తగా వింతగా ఉంది. చెప్పండి ఆసక్తిగా చూసింది దేదీప్య. ఐ లవ్ యూ సూటిగా చెప్పేశాడు. అతను అన్నదేమిటో వెంటనే అర్థం కాలేదు. అర్థం కాగానే దిగ్భ్రాంతిగా అతని వైపే చూసింది. ఫీల్ ప్రిపరేషన్ లేకుండానే ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు ఉన్నారా? వాట్ అంది దేదీప్య. ఒకవేళ తను విన్నది పొరపాటేమోనని అనుకుంటూ. ఐ లవ్ యూ తిరిగి అన్నాడు విశాల్. కళ్ళు పెద్దవి చేసింది. ఆమె పెదవుల మీద అదే నవ్వు. అతనికి మరింత ధైర్యం వచ్చింది. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ప్రతిరోజు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. మీరు నాకు కొత్త అన్న ఫీలింగ్ కలగటం లేదు. ఇదే లవ్ అనిపిస్తోంది సిన్సియర్గా చెప్పాడు. అయితే నాకు అలాగే అనిపించాలి కదా. నాకు ఆ ఫీలింగ్ మీ మీద లేదు మరి నిర్మోహమాటంగా అంది దేదీప్య. దెబ్బతినట్లు బాధగా చూశాడు. ఎవరి మనస్తత్వాలు ఏంటో తెలుసుకోకుండా టీనేజ్ కార్నర్లోనూ యూత్ పాయింట్స్ వద్ద ఏర్పడే ప్రేమలు నిలబడవు. అవి కాలక్షేపం కోసమే. నాకు అవసరం లేదు. నా తల్లిదండ్రుల ప్రేమ పుష్కలంగా దొరికినంత వరకు కాలక్షేపం ప్రేమలు నాకు అవసరం లేదు. ఒకవేళ నా మనసుని కదిలించే మనిషే కనిపిస్తే చాలా సిన్సియర్గా అతన్ని ప్రేమిస్తా స్థిరంగా అంది దేదీప్య. మాట్లాడుకుంటున్న వారికి బయట కారు ఆగిన శబ్దం, వరాండాలో చెప్పుల శబ్దం కూడా వినిపించలేదు. ఇలాంటి మనిషి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తా. ఇంతవరకు నన్నంతగా కదిలించే స్వచ్ఛమైన మనస్సు కోసం నేను వెతకలేదు. నాకు తారసపడలేదు. గుమ్మంలో తండ్రి కనపడటం చూసి ఆపింది దేదీప్య. అతను లోపలికి అడుగు పెట్టగానే డాడీ ఈజ్ విశాల్ పరిచయం చేసింది. నమస్కరించాడు విశాల్. రొటీన్ ప్రశ్న అయ్యాక తర్వాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అతను. తప్పు చేసినట్లుగా తండ్రికి ముందు తలెత్తుకోలేనట్లుగా మ్లానవదనంతో నిల్చుంది దేదీప్య. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తను ఒంటరిగా విశాల్తో మాట్లాడింది. తండ్రి ఎలా అర్థం చేసుకుంటున్నాడో ఏమో. ఐఎమ్ సారీ డాడీ చిన్నగా అంది. దేనికమ్మా? మొహం కడుక్కుంటూ అడిగాడు. విశాల్ ఎవరో మీకు తెలియదు, కానీ అతను మన ఇంటికి వచ్చి మీరెవరు లేని టైంలో నాతో మాట్లాడుతున్నాడు. తండ్రికి టవల్ అందిస్తూ అంది. మాట్లాడలేదు ఆయన, చెప్పమన్నట్లు చూశాడు. నిజానికి అతని పేరు నాకు ఇప్పుడే తెలిసింది అంటూ మొదటి నుంచి జరిగిందంతా చెప్పుకొచ్చింది. విని నవ్వాడు ఆయన. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సందడి అల్లరి సహజం. కాకపోతే ఏ మనిషి ఏ విషయం మనల్ని అధికంగా మార్చేయకుండా చూసుకుంటే చాలు. మన ప్రధాన లక్ష్యానికి ఏమీ ఆటంకం కాకూడదు. ఓకే, అతను నీకు నచ్చాడా? తండ్రి అడిగాడు. కాస్తంత సిగ్గుపడింది దేదీప్య. నాకు ఇంతవరకు అలాంటి ఫీలింగే రాలేదు డాడీ. ఈ మనిషికి లేకపోతే నేను బ్రతకలేను అన్నంత ప్రేమ నాకు ఎవరి మీద కలగలేదు. మమ్మీ కన్నా మీకన్నా నా గురించి ఆలోచించి ప్రేమించేటంత గొప్ప మనిషి నాకు తారసపడలేదు. అసలు ఎప్పటికైనా నాకు అలాంటి వారు ఎదురవుతారని నేను అనుకోను. ఈ విశాల ప్రేమ కూడా ఏదో కాలక్షేపం కోసమే అన్నట్లు నాకు అనిపిస్తుంది. సో నా చదువు కాగానే మీరెవరిని చూసి పెళ్లి చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటాను కాన్ఫిడెంట్గా అందామె. చూద్దాం చిన్నగా నవ్వాడు ఆయన. ఏంటి డాడీ మీ నవ్వుకి అర్థం? అలుగుతున్నట్లుగా బొంగమూతి పెట్టింది దేదీప్య. ముందు ఈ విశాల దారి నుంచి ఏ గోళా లేకుండా తప్పించుకో చూద్దాం అన్నాడు ఆయన. డాడీ మీరు కూడా మధులతలా మాట్లాడుతున్నారు అలిగినట్లుగా అంది దేదీప్య. అలా అంటున్న కూతురి ముఖం ఈమె బొంగమూతి చూసి మనసాగా నవ్వుకున్నాడు ఆయన. మాసిన గడ్డం, చేతిలో సిగరెట్, మధ్య మధ్య పొడి దగ్గు, మొహం వాడిపోయి ఎవరైనా అందమైన యువకుడు తారసపడితే ఏమనుకుంటారు? ఆ యూత్ పాయింట్లో వాళ్ళు అచ్చం అలాగే అనుకుంటున్నారు. విశాల్ కారు పార్క్ చేసి బిలియర్డ్స్ ఆడుతున్న వైపు నడిచాడు. అతని మిత్ర బృందం అక్కడే ఉంది.
హలో భగ్న ప్రేమిక, ఒకతను పలకరించాడు. సీరియస్గా చూశాడు విశాల్ అతని వైపు. అతని చేతిలోని సిగరెట్ మొన తాకిన అంత జురుక్కుమన్నదేమో అలా ఉంది అతని చూపు. బాబాయ్ నిజంగా బాబోయ్ నిజంగా సీరియస్సేగా, సానుభూతి ప్రకటించాడు ఇంకొక అతను. అందరూ ఆట ఆపి అతని చుట్టూ మూగారు. కాసేపు రెస్టారెంట్లో తీరుతూ విశాల్ సంగతి ఏమిటో చూద్దామంటూ రెస్టారెంట్ వైపు నడిచారు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు విశాల్. ఆ తర్వాత ఓ చేతిలో కూల్ డ్రింక్ గ్లాస్, ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకుని విషాదంగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలా అన్నట్లు అందరూ మౌనంగా ఆలోచిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో రెస్టారెంట్ పక్క నుండి బుక్ షాప్ వైపు పెడుతోంది దేదీప్య. లోపల కూర్చున్న విశాల్ ఆమెను చూడలేదు. ఏదో లోకంలో ఉండి యథాలాపంగా లోపలికి చూసింది దేదీప్య. ఎదురుగా మిత్రబృందంతో విశాల్. ఒక చేతిలో గ్లాసు, ఇంకో చేతిలో సిగరెట్టు. దృశ్యాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. అదే సమయంలో దేదీప్యను చూశాడు విశాల్. వెంటనే తత్తరపడిపోయాడు. తన 2 చేతుల వంక మార్చి చూసుకున్నాడు. అప్రయత్నంగా అతని నోటి వెంట మై గాడ్ అన్న మాట వచ్చేసింది. హడావిడిగా సిగరెట్ యాస్ట్రేలో కుక్కేసి ఆ గ్లాస్ పట్టుకుని దేదీప్య వైపు పరిగెట్టాడు. ఇది మందు కాదు, కూల్ డ్రింక్. నిజం, నేను స్మోక్ చేసే మాట నిజమే. డ్రింక్ చెయ్యను, ప్రామిస్. కావాలంటే టెస్ట్ చేసుకోండి అన్నాడు గబగబా. దేదీప్య మాట్లాడలేదు. ముందుకు నడిచింది, వదలలేదు. వెంటబడ్డాడు. ఆమె పట్టించుకున్నట్లు ముందుకు సాగింది. లైట్ల వెలుతురు ఆమె బుగ్గల మీద ప్రతిఫలించి పరావర్తనం చెందుతుంది. ముక్కునున్న ముక్కు పొడక తాలూకు తెల్లని చిన్నగాయ కూడా తన అదృష్టానికి ముగిసిపోతుంది. జడ నుంచి విడిపడిన ముంగురులు చెంప మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె మొహంలోని భావాలు అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొహం ప్రశాంతంగా ఉంది. రే విశాల్, ఇప్పుడే సిగరెట్ తాగాలా? ఇప్పుడే డ్రింక్ తాగాలా? లోపల తనే తిట్టుకున్నాడు విశాల్. దేదీపి మాట్లాడకుండా వెళ్ళిపోతూనే ఉంది. ఇక లాభం లేదని వేగంగా వెళ్ళి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు. నిజం, ఇది కూల్ డ్రింక్ దీనంగా అన్నాడు. అతన్ని నకసిక పర్యంతం పరిశీలనగా చూసింది దేదీప్య. ఆమె తనని అలా సూటిగా చూస్తుంటే విశాల్ మనసంతా ఏదో ఊహల్లో తెలిపోతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదే, అతన్ని నిశ్చితంగా చూస్తూ అడిగింది. కానీ మీరు నా వంక చూశారు అన్నాడు. నేను క్యాజువల్గా అక్కడున్న వారందరినీ చూసినట్లే మిమ్మల్ని చూశాను అందామె. కాదు, మీ చూపుల్లో కాస్తంత అనుమానం కనిపించింది నమ్మకంగా అన్నాడు విశాల్. నాకెందుకు అనుమానం? అతని మాటకు విస్మయంగా ప్రశ్నించింది దేదీప్య. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. ప్రేమించిన మనిషి ముందు సిగరెట్ తాగితే ఎవరికైనా బాధ కలుగుతుందా? లేదా తనకు తనే ఊహించేసుకుని సమాధానం చెప్పేశాడు విశాల్. మాట్లాడలేదు దేదీప్య. అతన్ని తప్పించుకుని ముందుకు నడిచింది. మళ్ళీ వెనకాల నడిచాడు. ఆ చేతిలో కూల్ డ్రింక్ గ్లాస్ అలాగే ఉంది. ఆమె లోపల ఏవేవో గ్రీటింగ్ కార్డ్స్ చూస్తుంది. ఏం కార్డ్స్ కావాలి? ఐ లవ్ యూ కార్డా? నా కోసమేనా? కొంటగా అడిగాడు విశాల్. దేదీప్య అతని మాటలు ఏవి వినట్లు నటించింది. ఆమె ఎటు వెళితే అటే వెళుతున్నాడు విశాల్. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు. టీనేజ్ లవ్లా అనిపిస్తుంది నాకు అంది దేదీప్య. పోనీలేండి, ఏదైతేనేం నా ప్రేమని గుర్తించారు ఆనందపడిపోయాడు విశాల్. మనసులో రేగిన చిరాకును బలవంతం మీద అణుచుకుంది దేదీప్య. రేపు మధురత బర్త్డే. ఆమె కోసం ఒక గ్రీటింగ్ కార్డు, ఓ పార్కర్ పెన్ తీసుకుంది. మరోసారి రెస్టారెంట్కి వస్తారా? స్వరంలో మర్యాద ధ్వనిస్తుండగా అడిగాడు విశాల్. ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది దేదీప్య. మీతో మాట్లాడాలి అన్నాడు అతను. మాట్లాడండి అంది దేదీప్య. మీకు ఇదివరకే చెప్పాను. అయినా రేపు మీ వారు అడగరాని కోరిక రోడ్డు మీద అడిగితే మీ ఆన్సర్ ఇలాగే ఉంటుందా? నవ్వు జ్ఞాపుకుంటూ అడిగాడు విశాల్. మా ప్రేమ రోడ్డు ఎక్కే పరిస్థితి ఎప్పుడు రాదు, చాలా కూల్గా చెప్పింది దేదీప్య. చెల్లును కొట్టినట్లయింది. ఒక్క నిమిషం మనసుని అదుపు చేసుకుని అవమానాన్ని దిగమింగాడు. మీతో ప్రశాంతంగా మాట్లాడాలి దేదీప్య. ఇలా ఈ మనుషులు, ఈ హడావుడి, ఈ తోపులాటల్లో ఏం మాట్లాడను? అర్థం చేసుకోమన్నట్లున్నాడు. అయినా మీతో రెస్టారెంట్లో మాట్లాడేదంతటి మాటలు నాకు లేవు అంది దేదీప్య. ప్లీజ్, మీకు లేకపోవచ్చు, కానీ నా కోసం. ఒక్క క్షణం ఆలోచించింది దేదీప్య. సరే పదండి అంటూ దారి తీసింది. థ్యాంక్ యూ. ఆనందంగా రెస్టారెంట్ వైపు దారి తీస్తూ చేతిలో ఉన్న కూల్ డ్రింక్ గ్లాస్ని చూపిస్తూ నిజంగా కూల్ డ్రింకే నమ్మకంగా చెప్పాడు మరలా. వెంటనే రియాక్ట్ అయింది దేదీప్య. అతని చేతిలోని గ్లాస్ లాక్కుని పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసింది కోపంగా. అది చూసి పక్కన నవ్వేశాడు విశాల్. అతన్ని నవ్వెందుకో ఆమెకు నచ్చింది. ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా
గుండె లోతుల్లోంచి వచ్చిన అతని నవ్వుని ఎంజాయ్ చేసింది ఆమెకి నవ్వు వచ్చింది. నవ్వు మొహాల్లో రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన ఇద్దరిని మిత్రబృందం కళ్ళప్పగించి చూసి సైగలు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న టేబుల్ వైపు నడిచాడు. చెయ్యి స్వయంగా వెనక్కి లాగి దేదీప్ని కూర్చోమన్నాడు. అతని మనసంతా టెన్షన్గా ఉంది. చిత్రంగా దేదీప్కి అలాంటి ఫీలింగే కలిగింది ఆ క్షణాన. ఇంతవరకు చాలామంది లవ్ లెటర్స్ రాశారు ప్రేమించామంటూ. విశాల్ కన్నా ఇంప్రెసివ్గా తనని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. తనకి మనసులో ఏమూలో ఇతనంటే ఎంతో కొంత ఆసక్తి ఉంది. అందుకే కాబోలు అంతగా ఇతన్ని వ్యతిరేకించలేకపోతోంది. అతనేవో స్నాక్స్ ఆర్డర్ ఇవ్వబోయాడు. నో ప్లీజ్ అంటూ అతన్ని నివారించింది. ఏవి తినకపోతే ఇక్కడ కూర్చొనివ్వరు జాలీగా చెప్పాడు విశాల్. గలగలా నవ్వింది దేదీప్య. అయితే ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ మృదువుగా చెప్పింది. కాసేపు మౌనం రాజ్యమేరింది. ఆమె టైం చూసుకోవటం గమనించి తత్తరపడిపోయాడు. ప్లీజ్ 10 minutes, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కంగారుగా అన్నాడు విశాల్. నేను 2-wheelerలో వచ్చాను. ఇట్స్ ఓకే అన్నాడు విశాల్. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతని స్వరం మంత్రంగా వినిపించసాగింది. లోకంలో చాలామంది అమ్మాయిలు ఎవరైనా తమని ప్రేమిస్తున్నామని చెప్పగానే ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే నో చెప్పేస్తారు. అలా చెప్పకపోతే తప్పన్నట్లు చులకన పోతామని భయం. ప్రేమిస్తున్నామని చెబితే అట్లీస్ట్ ఆ మనిషి తనకి తగినవాడా కాదా అదైనా ఆలోచించాలి కదా. అందులో తప్పేముంది? ఉదాహరణకి చూడండి, నేనే ఐ లవ్ యూ చెప్పాను, మీరు నో చెప్పేశారు. చెప్పే ముందు ఎవడి విశాల్, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనస్తత్వం ఎలాంటిది అనైనా ఆలోచించారా? చాలా బ్లైండ్గా డెసిషన్ తీసేసుకున్నారు. ఇంకో 2-3 ఏళ్లలో పేరెంట్స్ చెప్పిన వాళ్ళను చూసుకుంటారు. మీ పేరెంట్స్ చెప్పిన వాళ్ళను బ్లైండ్గా పెళ్లి చేసుకుంటారా? అది ఇదివరకటి రోజులు. ఈ రోజుల్లో తల్లిదండ్రులే సెలెక్ట్ చేసినా అతన్ని స్టడీ చేయకుండా చేసుకోవటం లేదు. అలాంటప్పుడు ఇప్పుడే నన్నే స్టడీ చేయొచ్చుగా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడే నన్నే స్టడీ చేయొచ్చుగా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను మీకు లైఫ్ పార్ట్నర్గా సరిపోతానో లేదో ఆలోచించుకోవచ్చుగా. కొంతకాలం నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు నచ్చేసి గుణాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. అది ప్రేమని అనుకోనక్కర్లేదు. మీరెప్పుడు ఎక్కడ కలవమంటే అక్కడే కలుస్తాను. మీరు ఎన్నాళ్ళు వెయిట్ చేయమంటే అన్నాళ్ళు వెయిట్ చేస్తాను. మనలో మన మాట. మరీ దశాబ్దాలైతే కష్టం నవ్వేశాడు. దేదీప్య కూడా నవ్వింది. నేను అడిగిన దాని గురించి చెప్పండి ప్రశ్నార్థకంగా చూశాడు విశాల్. అసలు నాకేం అర్థం కావడం లేదు. సరే, నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలింది దేదీప్య. అడగమన్నట్లు చూశాడు విశాల్. క్యాంపస్లో అంతమంది ఉండగా అసలు నేనెందుకు నచ్చాను అడిగింది దేదీప్య. కాసేపు కళ్ళు మూసి ఆలోచించాడు విశాల్. మొట్టమొదట మీరు నాతో మాట్లాడిన మాట గుర్తుందన్నట్లుగా నవ్విందామె. అప్పుడే ఆసక్తిగా అనిపించింది. చాలా షార్ప్ అని అనుకున్నాను. తర్వాత మీ అందం నచ్చింది. నెక్స్ట్ మీ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాను. సారీ, నేను లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోబోయే మనిషి క్యారెక్టర్ తెలుసుకోవడం నాకు తప్పనిపించలేదు అన్నాడు అతను. అర్థం చేసుకున్నట్లు తలూపింది. ఇక మీ చదువు, మీ కుటుంబం, మీ సాంప్రదాయం అన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. మై గాడ్, నా గురించి ఇన్ని వివరాలు ఎప్పుడు తెలుసుకున్నారు ఆశ్చర్యంగా అడిగింది దేదీప్య. ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు అంతా ఫాస్ట్ సరదాగా అన్నాడు. ఏదో గుర్తొచ్చి ఇద్దరు నవ్వుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ డెసిషన్ ఏమిటో చాలా మృదువుగా ఉంది విశాల్ కంఠస్వరం. నేను ఆలోచించుకోవాలి మెల్లగా అంది దేదీప్య. అతని ముఖంలో ఆనందోద్వేగం తాలూకు వెలుగు. ఇప్పటికీ తెలివైన మాట అన్నారు. గొంతు నిండా ఆనందం చిందులేస్తుండగా అన్నాడు. చిన్నగా నవ్వింది దేదీప్య. ఆ నవ్వులో రమ్మంత సిగ్గు మేళవింపబడి కొత్తదనంతో మెరిసిపోయింది ఆ మోము. తనివి తీరా ఆ అందాన్ని దగ్గర నుంచి వీక్షించాడు విశాల్. ఇప్పుడు మీరు వెళతానన్నా నాకు అభ్యంతరం లేదు అన్నాడు అతను ఆనందంగా. దేదీప్య లేచినబడి బాయ్ చెప్పి బయలుదేరింది. అతను ఆమెను అనుసరించాడు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ వద్దన్న అతని గొంతులో ఆరాటాన్ని ఆమె హృదయం పసిగట్టేసింది. సాలోచనగా నిలబడింది కొద్ది క్షణాలు. ఫోన్ చేస్తాను అస్పష్టంగా అంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్ నెంబర్ రాసిచ్చాడు. పార్కింగ్ వరకు వచ్చి 2-wheeler బయటకు తీసిచ్చాడు. కారు డ్రైవింగ్ వచ్చా అడిగాడు విశాల్. రాదన్నట్లు తల అడ్డంగా తిప్పింది దేదీప్య. త్వరగా నేర్చుకోండి, ఫ్యూచర్లో మీరు కారే నడుపుతారు చాలా నమ్మకంగా అన్నాడు విశాల్. అంత అవసరం వస్తే మీరే నేర్పిద్దరు కానీ చిన్నగా నవ్వుతోంది దేదీప్య. ఇట్స్ మై ప్లెజర్ పొంగిపోతూ అన్నాడు. బాయ్ చెప్పి 2-wheeler స్టార్ట్ చేసింది. కనుమరుగయ్యేంత వరకు అలాగే చూస్తూనే ఉన్నాడు విశాల్. మధు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గ్రీటింగ్ కార్డ్
పెన్ ఇస్తూ చెప్పింది దేదీప్య. థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్వుతూ కళకళలాడుతున్న మొహంతో తీసుకుంది మధులత. అబ్బా, ఇన్నాళ్ళకి మా అక్క మొహంలో నవ్వు చూశాను, ఆమె తమ్ముడు కామెంట్ చేశాడు. ఏదో కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అతను. పుట్టినరోజు నాడు కూడా చెత్త కామెంట్సేనా అడిగినట్లు మొహం పెట్టింది మధులత. మళ్ళీ ఎక్కడ కోపం ఎక్కువైపోతుందేమోనని భయపడ్డాడు అతను. సారీ సరదాగా అన్నాను, దయచేసి ఈ కళ్ళ వెంట నిప్పులు కురిపించకు వేడుకున్నాడు. గలగలా నవ్వింది దేదీప్య. తన్మయుడే చూశాడు మధులత తమ్ముడు. దేదీప్య దగ్గరికి వచ్చి, మా అక్క కూడా రోజు ఇలా మీ అంత అందంగా నవ్వుతూ ఉండే చిట్కా ఏదో చెప్పండి. ఏముంది, నువ్వు మీ అక్కని అస్తమానము ఏడిపించకుండా చూసుకుంటే చాలు. ఆప్యాయంగా అతన్ని ఎత్తిన ఒకటి వేస్తూ అంది దేదీప్య. అమ్మో, ఎలాగన్నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే పార్టీ, తల తడుముకుంటూ ఏడిపెడతాను. మధులత వాళ్ళ మదర్ బయటకు వచ్చారు. కప్పు నిండా పాయసం వేసి దేదీప్యకి ఇచ్చారు. అది చూసి, ఆంటీ ఇంత ఎక్కువ తినలేను, కాస్త మొహమాట పడుతూ అంది దేదీప్య. కొంచెమే కదమ్మా, పాయసం అంటే నీకు ఇష్టమని మా మధు చెప్పింది ఆదరంగా అందావిడ. కొంచెం తింటూ కబుర్లలో పడిపోయారు. నీకో సంగతి చెప్పనా దేదీప్య అంది. నాకు తెలుసు మధులత నవ్వింది. ఏం తెలుసు విస్మయంగా చూసింది దేదీప్య. విశాల్ గురించే కదూ అన్నది మధులత. ఆశ్చర్యంగా చూసింది దేదీప్య. అంటే నేనేం చెప్పినా విశాల్ గురించేనని అర్థమా? ఇంతకుముందు సంగతేమో, ఇప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా విశాల్ గురించే చెప్పబోతున్నావు. నా సిక్స్త్ సెన్స్ అలాగే చెప్పింది ధీమాగా అంది మధులత. ముసిముసిగా నవ్వింది దేదీప్య. కాసేపు సోఫా కవర్లకున్న డిజైన్ని శ్రద్ధగా పరిశీలించింది. చెప్పు మరి, సస్పెన్స్ భరించలేక అడిగింది మధులత. నిజమే అన్నది దేదీప్య. అయితే ఏం చెప్పబోతున్నావు ఆసక్తిగా ముందుకు వంగి మరీ అడిగింది మధులత. విశాల్ నాకు ప్రపోజ్ చేశాడు మెల్లగా అంది. ఓ, అయినా నేను ముందే చెప్పాను చూసావా, మరి నువ్వేమన్నావు అన్నది మధులత. నేను ఆలోచించుకోవాలి అని చెప్పాను. అంటే సగం గ్రీన్ సిగ్నలే అంటూ నవ్వింది ఆమె. ఏం కాదు, నేను అతన్ని బాగా అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను సాలోచనగా అంది దేదీప్య. చెయ్యి మొత్తానికి అమ్మాయి గారు కూడా పడ్డారన్నమాట ప్రేమలో అంది మధులత. అదేం లేదు మధు సిగ్గుగా నవ్వింది. తర్వాత తన ఆలోచనలేంటో ముందు తను ఎలా ప్రవర్తించాలనుకుంటుందో చెప్పింది దేదీప్య. తన సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని చేతిలో చెయ్యేసి చెప్పింది మధులత. తర్వాత మూవీకి వెళదామని సజెస్ట్ చేసింది మధులత. ఇద్దరూ ఇళ్లలో చెప్పి ఆటోలో బయలుదేరారు. మెలోడీలో తన ఫేవరెట్ హీరో సినిమా అని చెప్పి అక్కడికి బయలుదేరారు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. పావుగంట అక్కడే సరిపోయింది. వెళ్ళేసరికి 5 నిమిషాలు సినిమా అయిపోయింది. ఆ చీకట్లో గేట్ మ్యాన్ చూపించగా నెంబర్లు వెతుక్కుంటూ వెళ్ళి కూర్చున్నారు. 2 నిమిషాల్లో ఎవరో జంట పక్క నుంచి లేచి వెళ్ళి ఖాళీగా ఉన్న మరో మూల కూర్చున్నారు. అది చూసి నవ్వుకున్నారు దేదీప్య మధులత. నువ్వు కూడా రాబోయే కాలంలో ఇలాగే అంటున్న మధులత నోరు మూసేసి సినిమా చూడు నవ్వుతూ కసిరింది దేదీప్య. వాళ్ళిద్దరూ చూసేది సంవత్సరానికి 2-3 సినిమాలు. అందుకే సినిమాలో ఏ సీన్ని మిస్ అవ్వకుండా అది ఎంత దరిద్రంగా ఉన్నా ఇష్టంగా చూస్తారు. అలాగే టీవీ కూడా చాలా తక్కువ సమయమే, అది సెలెక్టివ్ ప్రోగ్రామ్స్ మాత్రమే చూస్తారు. దేదీప్య మాత్రం నిద్రించేటప్పుడు ఏదో ఒక తెలుగు ఛానల్ ఆన్ చేస్తుంది. అందులో ఏదో ఒక డైలీ సీరియల్ వస్తుంటుంది. 5 నిమిషాల పాటు చూస్తుందో లేదో నిద్రాదేవత వచ్చి వాలిపోతుంది. అంతే, టీవీ ఆఫ్ చేసి పడుకుండిపోతుంది. నిద్ర పట్టకుండా బాధపడే వాళ్ళందరికీ ఈ చిట్కా చెప్పింది దేదీప్య. వాళ్ళంతా దీన్ని పాటించి హాయిగా రోజుకి 24 గంటలు నిద్రాహారాలు మాని సీరియల్స్కి అతుక్కుపోవడం చూసి బెంబెలెత్తిపోయింది దేదీప్య. ఇంటర్వెల్లో చిప్స్ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నారు. ఏదైనా మితంగా ఉన్నప్పుడే ఆనందాన్ని ఇస్తుంది. మనం సినిమాలు తక్కువ చూస్తాం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళల్లో చాలామంది సినిమా మధ్యలో కబుర్లు చెప్పుకోవడం, కేకలు, అల్లరి ఇదంతా ఎందుకు చేస్తారో తెలుసా? సినిమాని భరించలేక. అవును నిజమే అంది మధులత. సినిమా వదిలిపెట్టగానే బయటకు వచ్చారు. వాట్ నెక్స్ట్ దేదీప్య అడిగింది. డాల్ఫిన్లో లంచ్ హుషారుగా అంది మధులత. ఆహా, ఈరోజు అమ్మాయి గారికి ఇంట్లో పర్మిషన్ దొరికిందన్నమాట నవ్వుతూ అంది దేదీప్య. అందుకే మరి ముద్దొచ్చినప్పుడే చంకనెక్కమన్నారు. బర్త్డే రోజు ఏం కోరినా కాదనరు. డాల్ఫిన్కి వెళ్ళేసరికి 2:15 అయింది. గ్రీన్ హౌస్ రెస్టారెంట్లోకి వెళ్ళారు. సూపర్వైజర్ వచ్చి ప్లేస్ చూపించి మెనూ కార్డు ఇచ్చాడు. కూర్చుని తాపిగా పరిసరాలు పరిశీలించింది మధులత. వీళ్లకు ఎడం చేతి వైపు సోఫాలో విశాల్, ఇంకా 2 పెద్దవాళ్ళు, ఒక అమ్మాయి కూర్చుని ఉన్నారు. అతను వీళ్ళని చూడలేదు. మధులత ఫజిలైంది. వెంటనే దేదీప్యకి చూపించింది. చప్పున తిరిగి చూసింది దేదీప్య. ఎందుకో మనసులో ఉత్సాహం పరుగులు పెట్టినట్లయింది. అతను తనని చూడలేదు. పక్కనున్న వాళ్ళు అతని పేరెంట్స్ అయి ఉంటారు. ఈ సమయంలో అతనిని చూస్తే అతను ఇబ్బంది పడటం ఖాయం.
వచ్చి పలకరించను లేడు. అలాగని మాట్లాడకుండా ఉండను లేడు. అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తను చూస్తే బాగుండునన్న చిలిపి కోరిక తలెత్తింది. ఆ మనిషి ఏదో లోకంలో ఉన్నట్లు ఒకటే కబుర్లు చెప్పేస్తున్నాడు. ఆసక్తిగా అతన్ని పరిశీలించింది. నిజంగా చాలా బాగున్నాడు. మంచి పర్సనాలిటీ, బంగారు వన్నె శరీర ఛాయ, సూది ముక్కు, దృఢంగా గులాబీ రంగులో ఉన్న పెదాలు, పెద్ద కళ్ళు. సినిమా హీరోనే లోపల నవ్వుకుంటూ అనుకుంది దేదీప్య. అతను ఎలాగూ పేరెంట్స్ ఉండగా వచ్చి మాట్లాడలేడు. ఇప్పుడు తనని చూస్తే ఎలా ఏడిపించాలా అని రిహార్సల్స్ వేసుకుంటోంది. అతని పక్కనున్న అమ్మాయి ఏదో జోక్ వేసినట్లుంది. మొహం పైకెత్తి నవ్వుతున్నాడు. నవ్వుతూనే ఎదురుగా చూశాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. దేదీప్య నవ్వుని మునిపంట తొక్కిపట్టింది. అతన్ని చూసి చిన్నగా కనుబొమ్మలు కదిలించింది. అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. మై గాడ్ దేదీప్య, పెద్దగా అన్నాడతను. మధులత, దేదీప్య ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అతని పేరెంట్స్ కొడుకు చూసిన వైపు ఆసక్తిగా చూస్తున్నారు. హడావిడిగా ఇటువైపు వచ్చేస్తున్నాడు విశాల్. దేదీప్యకి ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే చూస్తుండిపోయింది. దగ్గరగా వచ్చేశాడు. మొహంలో సంభ్రమం స్పష్టంగా కనిపిస్తుండగా దగ్గరగా వచ్చి విష్ చేశాడు. హలో, తను పలకరించింది. మధులతని చూసి ఏదో గుర్తుకొచ్చినట్లు అతని మొహంలో ఎక్స్ప్రెషన్ మారింది. శ్రీవారిని పిలిచి మెల్లగా ఏదో చెప్పాడు. తర్వాత మధులత దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పాడు. థ్యాంక్ యూ, సిగ్గుపడుతూ చెప్పింది మధులత. తర్వాత దేదీపి వైపు తిరిగి రియల్లీ సర్ప్రైజింగ్. నేను ఇంకా ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏకంగా మీరే కనిపించేశారు. అతని గొంతు నిండా ఆనందం. మీ పేరెంట్సా? అతనితో పాటు కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళని చూపిస్తూ అడిగింది దేదీప్య. అవును, మమ్మీ, డాడీ, సిస్టర్. ఓ అంది వాళ్ళ వైపు పరిశీలనగా చూస్తూ దేదీప్య. పరిచయం చేయనా అని అంతలోనే ఇప్పుడే వద్దులే, మిమ్మల్ని వాళ్ళకి ఇంతకన్నా మంచి సమయంలో మా ఇంట్లోనే పరిచయం చేస్తాను అన్నాడు. ఏం భయమా? కవ్వింపుగా అంది దేదీప్య. పక్కపక్క నవ్వాడు. రెచ్చగొడుతున్నారా? నాకేం భయం లేదు. మీ గురించి వాళ్ళకి తెలియకపోతే కదా నేను భయపడటం. రాత్రే మీ గురించి ఇంట్లో చెప్పాను. నా ఇష్టాన్ని వాళ్ళు కాదనలేదు చెప్పాడు విశాల్. బాప్రే, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు అని దేదీప్య ఆశ్చర్యంగా కనుబొమ్మల్ని కదిలిస్తూ. అవును మిస్, ఈ కాలంలో చాలా ఫాస్ట్గా ఉండాలి, లేకపోతే అర్ధోక్తిలో ఆపేశాడు. అప్పటి వరకు టెన్నిస్ అంపైర్ల తల అటు ఇటు తిప్పుతూ ఇద్దరు మాటల్ని ఆలకిస్తున్న మధులత చివరి మాటని విని నవ్వుతూ సిగ్గుపడింది. ఈలోపు శివార్డ్ ఒక గిఫ్ట్ ప్యాకెట్ తెచ్చిచ్చాడు విశాల్కి. ఫర్ డు యూ అంటూ మధులతకి ఇచ్చాడు దాన్ని. నాకెందుకు? వద్దు, మొహమాటంగా అందామే. ప్లీజ్, సున్నితంగా అన్నాడు విశాల్. ఇక ఏమనలేక ఆ గిఫ్ట్ ప్యాకెట్ తీసుకుని మధులత. మీ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీరు ఈరోజు తప్పనిసరిగా ఫోన్ చేస్తానంటే నేను వెళతాను మొండిగా అన్నాడు విశాల్. పెద్దగా వాదించదలుచుకుని దేదీప్య. సరే చేస్తాను చెప్పింది నెమ్మదిగా. థ్యాంక్ యూ అంటూ వెళ్ళాడు. తర్వాత వాళ్ళ మదర్ తమ గురించి ఏదో అడగడం అతను చెప్పడం గమనించింది. బహుశా తమ ఇద్దరిలో ఎవరు దేదీప్యో అడిగి ఉంటారు. అతను ఫాస్ట్గా ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించేశాడు. ప్రతి విషయంలో ఫెయిర్గా ఉన్నాడు. అన్నీ ఓపెన్గా చేస్తున్నాడు. ఇంకా నువ్వు అతని కాదనాల్సిన అవసరం నాకేం కనిపించలేదు. మధులత తేల్చి చెప్పేసింది. సాలోచనగా తలూపింది దేదీప్య. కానీ పీజీ అయ్యే వరకు పెళ్లి ఆలోచన పెట్టుకోవద్దు అంటూ హెచ్చరించింది మధులత తిరిగి తనే. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయావు. ఇంకా మమ్మీ, డాడీ, నానమ్మ అందరూ ఒప్పుకోవాలి. ఎంత తతంగం ఉంది, నవ్వుతూ అంది దేదీప్య. అబ్బా, అక్కడికి వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు డ్రాప్ అయిపోయినట్లు ఎందుకు వచ్చిన మాటలే ఏడిపించింది. దేదీప్య బొగ్గులు సిగ్గుతో ఎగబడ్డాయి. మిగతా కథ 2వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.